బిడ్డ, తన బంధుమిత్రులందరూ పోషింపబడడానికి గల కారణం ఏంటంటే ఆ ఇంటిలో ఆతిథ్యము ఎవరికి ఇచ్చారో తెలుసా? దేవుని సేవకులకు. ప్రభునందు ప్రియులారా, మొదటిగా యేసు ప్రభు వారిని మన ఇంటికి ఆహ్వానించుట చేత మన కుటుంబాలు రక్షింపబడతాయి, రక్షణ, సంతోషం, ఆనందము కలుగుతుంది. రెండోదిగా దైవజనులు మన గృహానికి, మన ఇంటికి ఆహ్వానించుట చేత, ఆతిథ్యం ఇచ్చుట చేత మన కుటుంబాల్లో ఉన్న కొదువులు, కొరతలన్నీ తీర్చబడి సమృద్ధి, సంతృప్తిని దేవుడు ఇస్తాడు. మూడో మాట చెప్పి నా పాఠాన్ని ముగిస్తా. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ప్రభునందు పిల్లరా, అక్కడ ఒక ఇల్లు కనపడుతుంది, ఒక కుటుంబ యజమాని అక్కడ కనపడుతున్నాడు. అతని పేరు శతాధిపతి అయిన కర్నేలి. ప్రభునందు పిల్లరా, కర్నేలికి ఒక మంచి అలవాటు ఉంది. ఏంటి అలవాటు అనంటే, అతని ఇంటిలో ప్రతిరోజు కుటుంబముతో కలిసి ఏం చేస్తాడనంటే ప్రార్థన చేస్తాడు. సినిమాలు చూడడు, సీరియల్ చూడడు, కానీ తన ఇంటిలో తన యొక్క భార్యను పెట్టుకుని, పిల్లలు పెట్టుకుని, దగ్గర కూర్చోబెట్టుకుని కుటుంబం అంతా దేవుని ఎడల భయభక్తులతో ప్రార్థన చేస్తాడు, ధర్మ కార్యాలు కూడా చేస్తాడు. ఎట్లా ఆలోచన చేయండి. దేవుడు మనకిచ్చిన ఇంటిలో, లేదా కుటుంబం అనే భర్త, భార్య, పిల్లలనే ఇంటిలో ప్రతిరోజు ఏం జరగాలనంటే కుటుంబ ప్రార్థన జరగాలి. ప్రభునందు ప్రేమ. కుటుంబం అంతా కూర్చుని భోజనం చేస్తారు, కుటుంబం అంతా కూర్చుని సినిమాలో, సీరియల్లో చూస్తారు, కానీ కుటుంబం అంతా కూర్చుని దేవుని ప్రార్థించే కుటుంబాలుంటే చాలా సంతోషం. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకి ఎందుకయ్యా ఇల్లు ఇచ్చాడు? దేవుడు ఎందుకయ్యా మనకి భర్తను, భార్యను, పిల్లల్ని ఇచ్చాడు అని అంటే ఆయనకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. మన ఇంట్లో ఆయనకి ఎప్పుడు కూడా ప్రార్థన వినిపించాలి, ప్రార్థన అనే ధూపాన్ని మనం వేస్తూ ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. కర్నేలి 3 గంటల వేళ ఏం చేస్తున్నాడు అనంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఎక్కడి వరకు చేరిందనంటే పరలోకానికి. హల్లెలూయా! ఎక్కడికి చేరిందండి? ప్రార్థన పరలోకానికి చేరింది. అతని ప్రార్థన నేను విన్నాను, అతని ధర్మకార్యాలు నేను చూశాను అని చెప్పి పరలోకము నుండి దేవుడు కర్నేలి ఇంటిలోనికి ఎవరిని పంపించాడనంటే, కర్నేలి ఇంటిలో ఎవరు తిరుగుతున్నారనంటే దేవదూతలు తిరుగుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి. దేవదూతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరలోకము నుండి కర్నేలి ఇంటిలోనికి దేవదూత దిగి వచ్చాడు. ప్రభునందు ప్రేమ. ప్రార్థించే ఇంటిలో దేవుడు ఉంటాడు, దేవదూతలు ఉంటారు. మర్చిపోకండి. మీ ఇంట్లో దేవదూతలు తిరగాలనుకుంటున్నారా, దెయ్యాలు తిరగాలనుకుంటున్నారా? ఆలోచన చేయండి. రాత్రి అసలు నిద్ర పట్టలేదు, ఇంట్లో నెమ్మది. ప్రార్థన ఉండాలా, కుటుంబ ప్రార్థన ఉండాలా, కుటుంబ ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, కర్నేలి ఇంటిలోనికి దేవదూతలు దిగి వచ్చారనంటే కర్నేలి ఇల్లు ప్రార్థనా గృహం అయిపోయింది, ప్రార్థించే ఇల్లుగా మారిపోయింది. ప్రభునందు ప్రియులారా, భర్త, భార్య, పిల్లలు, కుటుంబం అంతా కూర్చుని ఏం చేస్తున్నారనంటే ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టారో దేవదూత చెప్తున్నాడు, కర్నేలి నీ ప్రార్థన దేవుడు విన్నాడయ్యా, నీ ధర్మ కార్యములు దేవుడు ఆలకించాడు అని చెప్పి. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. మన గృహాల్లో దేవదూతలు తిరిగే గృహాలుగా ఉన్నప్పుడు మన కుటుంబం అంతటికి కూడా దేవుడు ఏమిస్తాడనంటే ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రభునందు ప్రియులారా, నిజమండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒబేదెదోము అనే ఒక ఇల్లు కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఒబేదెదోము అనేటువంటి ఆ వ్యక్తి యొక్క గృహములో ప్రభునందు ప్రియులారా ఇట్లా ఆలోచన చేయండి. ఒబేదెదోము గృహములో ప్రభునందు ప్రియులారా దావీదు అనేటువంటి వ్యక్తి మందసాన్ని తీసుకుని పెట్టాడు. ఆ రాజు ఆ మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు మార్గ మధ్యలో ఎద్దు కాలు బెణికి ఆ బండి మీద నుండి మందసం జారిపోయే సమయంలో ప్రభునందు ప్రియులారా ఉజ్జా అనే వ్యక్తి ఆ మందసాన్ని పట్టుకొని పోయా. అతడు వెంటనే అక్కడ చనిపోయినట్లు మనం చూస్తున్నాం. ఈ దృశ్యాన్ని చూసినటువంటి దావీదు ప్రభునందు ప్రియులారా తన నగరానికి తీసుకుని వెళ్లకుండా ఒబేదెదోము ఇంటిలో ఆ మందసాన్ని పెట్టాడు. ప్రభునందు ప్రియులారా, ఆ మందసాన్ని పెడితే బిడ్డలారా మొదటి నెల గడిచింది. ఒరే ఒబేదెదోము ఇంట్లో మందసం పెట్టావురా, పట్టుకున్న ఉజ్జాకి అలా జరిగిందిరా, నేరుగా ఒబేదెదోము ఇంట్లోనే మందసం పెట్టాం, ఆ ఇల్లు ఎలా ఉందో, తన భర్త, భార్య, పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి చూసి రండిరా అని రాజు పంపిస్తే రాజుకి సమాచారం వచ్చింది.
చాలా బాగున్నారయ్యా. మందసం పెట్టిన తర్వాత బాగున్నారు. 2వ నెల సమాచారం అందింది, అలాగే చాలా బాగున్నారు. 3వ నెల సమాచారం అందింది. 3వ నెలలో అతనికి ఇచ్చినటువంటి వర్తమానం ఏంటంటే, అయ్యా మనం మందసం పెట్టిన మొదటి రోజు నుండి ఈ 3 నెలల్లో ఒబేదేదోమును తన కలిగినది తన ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడని చెప్పాడండి. చప్పలు కొడదాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు 3 నెలల్లో ఆ ఇల్లు ఆశీర్వదింపబడింది? 3 నెలల్లో ఆ కుటుంబము దీవించబడడానికి గల కారణం ఏంటనంటే, ప్రభునందు ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. భర్త, భార్య, పిల్లలు ఉదయము మందసం చుట్టూ కూర్చుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మధ్యాహ్నము సాయంకాలం ముమ్మారు కూడా ఏం చేస్తున్నారంటే మందసం దగ్గర దేవుని ప్రార్థిస్తున్నారు. ప్రార్థించే కుటుంబానికి విజయం ఎప్పుడు ఉంటుంది? ప్రార్థించే గృహానికి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది? ప్రార్థించే ఇంటికి జయ జీవితాన్ని దేవుడిస్తాడు. బిడ్డలారా, మర్చిపోకండి. అలాగూ ప్రార్థించేటువంటి కర్నేలు ఇంటిలో దేవదూతలు వస్తే అలా ప్రార్థించిన ఇల్లు 3 నెలల్లో ఆశీర్వదింపబడింది. ప్రభునందు ప్రియులారా, ఆ రీతిగా వీర్రాజు గారు తన భార్యను తన బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. జక్క ఇంటికి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ ఆనందాన్ని ఈ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. సునేమిరాలు కుటుంబములో, సారేపతి వధవరాలు కుటుంబములో తీర్చబడిన లోటు తీర్చబడి సమృద్ధిని, సంతృప్తిని, సమాధానమును దేవుడి గృహానికి దయచేయునుగాక. దేవుడి మాటలు మన వెనుకలు ఆశీర్వదించునుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు.